హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఢిల్లీ వర్సెస్ గుజరాత్కి రాత్రి మ్యాచ్ జరిగింది కదా, ఎక్స్ట్రాడినరీ మ్యాచ్. చివరి బాల్ వరకు కూడా వెళ్ళింది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అయితే ఒక్క రన్ తేడాతో గుజరాత్ గెలిచింది, ఒక్క రన్ తేడాతో ఢిల్లీ ఓడిపోయింది. ఇది గుజరాత్ వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంటుంది, ఒక్క రన్ తేడాతో అయినా మనం గెలిచాం కదా అని. కానీ ఢిల్లీ వాళ్ళకైతే చాలా హట్టింగ్ ఉంటుంది. ఒక్క సింగిల్ తీసుంటే మనం గెలిచే వాళ్ళం కదా, లేకుంటే ఒక్క సింగిల్ ముందు తీసున్నా కూడా అక్కడ మిల్లర్ మిస్ చేస్తాడు కదా కుల్దీప్ యాదవ్ తోటి. ఆ సింగిల్ తీసున్న సూపర్ ఓవర్ అయినా వచ్చేది కదా, సూపర్ ఓవర్లో అయినా మనం ప్రూవ్ చేసుకునే అవకాశం ఒకటి ఉండేది కదా అని చెప్పి ఢిల్లీ వాళ్ళకి చాలా హట్టింగ్ అనిపిస్తుంది. కానీ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను, క్రికెట్లోనే కాదు ఏ రకమైన స్పోర్ట్లో అయినా కూడా మనకి స్కిల్ ఎంత ముఖ్యమో, టాలెంట్ ఎంత ముఖ్యమో, లక్ అనేది కూడా మన వైపు కొంచెం ఫేవర్ చేస్తేనే ముందుకెళ్ళగలుగుతాము. ఆ లక్ అనేది గుజరాత్కి ఈరోజు ఫేవర్ చేసింది, ఢిల్లీకి ఇబ్బంది అయింది. కాబట్టి నెక్స్ట్ మ్యాచ్లో చూసుకోవచ్చు. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో ఏంటంటే కేవలం సింగిల్ కూడా తీసే పరిస్థితుల్లో లేక మ్యాచ్ ఓడిపోయిందంటే నిజంగా బాధే అనిపిస్తుంది. అయితే నిన్న మ్యాచ్లో చాలా మిస్టేక్స్ అనేవి ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా నేను ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తాను. అయితే ఫస్ట్ టాస్ విషయానికి కానీ వస్తే, ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ సెలెక్ట్ చేసుకుంది. శుభ్మన్ గిల్ ఏమన్నాడంటే, మేము టాస్ గెలిచినా కూడా బ్యాటింగే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాము, ఎందుకంటే క్లైమేట్ చాలా క్లౌడీగా ఉంది కదా, వర్షం పడుతుందేమో అనే ఆలోచనతో మాకు బ్యాటింగ్ చేయటమే ఇష్టం, మాకు ఇబ్బంది ఏం లేదు, మేము బ్యాటింగ్ చేస్తామని అన్నాడు. అలా గుజరాత్ వాళ్ళు బ్యాటింగ్ చేస్తూ వాళ్ళకి మెయిన్గా ఉన్నది ఏంటంటే టాప్ 3 ప్లేయర్స్ మాత్రమే. వాళ్ళు ఎంత స్కోర్ చేస్తే అదే మెయిన్గా ఉంటుంది. టాప్ 3 ఎవరంటే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, ఇంకా జాస్ బట్లర్. వీళ్ళ ముగ్గురు నుంచి వస్తేనే రన్స్ అనేది ముందుకెళ్తుంది. అయితే నిన్న సాయి సుదర్శన్ ఏంటంటే త్వరగా అవుట్ అయిపోయాడు, కేవలం 12 రన్లు మాత్రమే కొట్టి అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ శుభ్మన్ గిల్ విషయానికే వస్తే, అతను ఫస్ట్లో కొట్టడానికి చాలా స్ట్రగుల్ అయ్యాడు, ఎక్కువ డాట్లు వేస్తూ సింగిళ్ళు 2Dలు తీస్తూ అలా వికెట్ పడిపోకుండా చివరికి 70 రన్లు కొట్టాడు. అలా సాయి సుదర్శన్ అవుట్ అయిపోయిన తర్వాత జాస్ బట్లర్ వచ్చాడు. ఫస్ట్ 3 బాళ్ళు 3 డాట్లు వేశాడు. అయితే అబ్బా ఈ మ్యాచ్లో కూడా బట్లర్ ఆడట్లేదు, ఇంకా స్కోర్ ఎలా వస్తుంది అని అనుకున్నాం. కానీ తర్వాత నుంచి స్టార్ట్ చేశాడు ఆడటం. 3-4 సంవత్సరాల క్రితం ఎంత అగ్రెసివ్గా ఆడేవాడో ఆ అగ్రెషన్ నిన్న మ్యాచ్లో కనిపించింది. మళ్ళా పాత బట్లర్ వచ్చాడు గేమ్లోకి, మళ్ళీ వచ్చాడు ఫామ్లోకి అనిపించింది. అంత మంచి నాక్ ఆడాడు. అసలు మొత్తం 6లు 4లతోటే ఆడుతున్నాడు. సింగిళ్ళు 2Dలు చాలా తక్కువ తీస్తున్నాడు. ప్రతి షాట్ కూడా కొట్టాలి అనే ఉద్దేశంతో మంచి ఫామ్లో కనిపించాడు. 27 బాళ్ళల్లోనే 52 రన్లు చేశాడు. తను కానీ అవుట్ అయిపోకుండా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ స్కోర్ వచ్చేదేమో, ఆర్సీబీ వాళ్ళలాగా 250 కూడా కొట్టేవాళ్ళేమో అని కూడా అనిపించింది. కానీ బ్యాడ్ లక్, త్వరగా అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ 3 తర్వాత ఇంకెవరి నుంచన్నా మనకి స్కోర్ వస్తుంది, హోప్ ఉంది అంటే అది వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్ సుందర్ ఎక్కువ బౌలింగ్ చేస్తూనే బ్యాటింగ్ కూడా అంతే అద్భుతంగా చేస్తాడు ఇలాంటి టైంలో. అసలు నిన్న ఎంత మంచి నాక్ ఆడాడు వాషింగ్టన్ సుందర్. అయితే 32 బాళ్ళలో 55 రన్లు కొట్టాడు. అతను పూర్తిగా బ్యాట్స్మెన్ కాదు, అయినా కూడా అతను 55 రన్లు కొట్టాడంటే మామూలు విషయం కాదు. అలా వీళ్ళందరూ కలిసి కొట్టడం వల్లనే స్కోర్ 200 దాటింది. ఢిల్లీ వాళ్ళకి కొంచెం ఇబ్బందిలో పడేలాగా చేసింది. లేకుంటే 150-160 రన్లు కానైనట్టయితే ఎప్పుడూ కూడా అసలు త్వరగానే అయిపోయేది మ్యాచ్. తర్వాత గ్లెన్ ఫిలిప్స్ వచ్చి కొంచెం ఇబ్బంది పడుతూనే 9లో 14 రన్లు కొట్టాడు. తర్వాత రాహుల్ తివాటియా వచ్చి 1 రన్ మాత్రమే కొట్టాడు. ఇలా వీళ్ళు గుజరాత్ వాళ్ళు 210 స్కోర్ చేశారు. ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు 211 రన్లతో చేజ్ చేస్తే వాళ్ళు గెలుస్తారు, లేదంటే వీళ్ళు గెలుస్తారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ వాళ్ళు బ్యాటింగ్కి వచ్చారు. ఢిల్లీలో కొన్ని మిస్టేక్స్ అనేవి జరిగాయి. ఢిల్లీలో జరిగిన మిస్టేక్స్ ఏంటంటే, గుజరాత్లో మనం చెప్పుకోవటానికి కూడా మిస్టేక్స్ ఏమీ లేవు, అలాగే ప్లస్లు కూడా ఏం లేవు. వాళ్ళదంతా ఒకటే ఆట. వాళ్ళ టాప్ 3 or 4 ఆడితేనే గెలుస్తారు, లేదంటే ఓడిపోతారు. తర్వాత ఢిల్లీ వాళ్ళు చిన్న చేంజెస్ చేసుకుంటే నిన్న మ్యాచ్లో బాగుండేది అనిపించింది. అదేంటంటే నితీష్ రాణా 2 మ్యాచెస్ నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతని బ్యాట్ నుంచి రన్స్ రావటం అనేది ఇంపాసిబుల్గా ఉంది. అలాంటప్పుడు నితీష్ రాణాని ఆపి అతని ప్లేస్లో అశుతోష్ శర్మని కానీ తీసుకున్నట్లయితే మంచిగా ఉండేదేమో అనిపించింది. అశుతోష్ శర్మ మంచి హిట్టింగ్ చేస్తాడు, అతన్ని ఏ ప్లేస్లో తీసుకొచ్చినా కొట్టే క్యాపబిలిటీ అతనికి ఉంది. అలాంటి పర్సన్ని అక్కడ కూర్చోబెట్టి ఇబ్బంది పడుతున్న రాణాని తీసుకురావటం నాకు ఎందుకో అంత బాగా అనిపించలేదు. మెయిన్గా నిన్నైతే అతను
అస్సలు ఆడలేకపోయాడు. అదే అశుతోష్ శర్మ ఉంటే కనీసం 10 నుంచి 20 రన్లన్నా కొట్టేవాడు కదా, అది హెల్ప్ అయ్యేది కదా వీళ్ళు గెలవటానికి అనిపించింది. నెక్స్ట్ ఇంకా కేఎల్ రాహుల్ ఎంత మంచి నాకు ఆడాడు నిన్న. కొంచెంలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. అది కూడా 92 రన్లు కొట్టిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఆడితే సెంచరీ కొట్టేవాడు. ప్లస్ అతనుంటే 20 ఓవర్లు కంప్లీట్ అవ్వకముందే మ్యాచ్ కూడా అయిపోయేది. అంత మంచి ఫామ్లో ఉన్నాడు. మొదటి 2 మ్యాచెస్లో అస్సలు ఆడలేకపోయాడు. కానీ ఈ మ్యాచ్లో ఎంత రెస్పాన్సిబిలిటీగా ఆడాడంటే, అది కూడా పాపం అవుట్ అయిన బాల్ కూడా వైడ్ పోతున్న బాల్ని అనవసరంగా కదిలిచ్చి అవుట్ అయిపోయాడు. దాన్ని వదిలేసున్న వైడ్ అయ్యేది, నెక్స్ట్ కొంచెం జాగ్రత్తగా ఆడుకునేది. ఎలా అంటే ఢిల్లీ వాళ్ళు గెలిచున్నట్లయితే అతను సెంచరీ కొట్టకపోయినా కూడా అంత బాధ అనిపించేది కాదు. నేను కొట్టకపోయినా నా టీంని గెలిపించాను కదా అనుకునేవాడు. కానీ అలా అటు టీము గెలవలేదు, ఇతను సెంచరీ చేయలేకపోయాడు. చాలా బాధ అనిపించింది రాహుల్ని చూస్తే. ఎంత రెస్పాన్సిబిలిటీగా ఆడాడంటే ఒక్క షాట్ కూడా పిచ్చి షాట్ కొట్టలేదు. చాలా జాగ్రత్తగా నీకు నిజంగా కొట్టే అబిలిటీ ఉన్న బాల్ వస్తేనే కొడుతున్నాడు. అంత మెచ్యూరిటీగా ఆడాడు. కానీ బ్యాడ్ లక్, అటు ఏది సెంచరీ చేసుకోలేకపోయాడు, టీము గెలవకుండా పోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నిస్సంక కూడా మంచి నాకు ఆడాడు. 24 బాలలో 41 రన్లు కొట్టాడు. ఇంకా రాహుల్ 92 రన్లు. తర్వాత నితీష్ రాణా ఫెయిల్ అయిపోయాడు. ఇంకా సమీర్ రిజ్వీ అయితే ముందు 2 మ్యాచెస్లో హీరో, అంత బాగా ఆడాడు. అలాగే ఆడతాడు అని చెప్పి తనని మళ్ళా కూడా తీసుకొచ్చారు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. అతను కనెక్ట్ అయి ఆడుంటే మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ వాళ్ళు మ్యాచ్ గెలిచేవాళ్ళు. కానీ బై మిస్టేక్ అతను డక్అవుట్ అయిపోవటం అదొక ప్రాబ్లం అయింది. ఇంకా డేవిడ్ మిల్లర్ విషయానికే వస్తే, డేవిడ్ మిల్లర్ కొంచెం సేపు ఆడుతూ తనకి హ్యాండ్కి ఇంజురీ అవటం వల్ల రిటైర్డ్ హర్ట్ తోటి అతను బయటికి వెళ్ళిపోయాడు. అంటే మళ్ళీ అయిపోయేలోపు చివరిలో అయినా మధ్యలో అయినా ఇంకొకసారి రావచ్చు, అవుట్ అయిపోలేదు. అలాంటప్పుడు అతను వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మధ్యలో వచ్చాడు ఆడటానికి. అప్పుడు ఆడటానికి వచ్చినప్పుడు తను చాలా మంచి నాకు ఆడాడు. అసలు మహమ్మద్ సిరాజ్ని ఎంత టార్గెట్ చేసి ఎలా కొట్టాడంటే ఇంకా అయిపోయింది, గెలిపించేస్తాడు, సింగిల్ హ్యాండెడ్గా మిల్లర్ గెలిపిస్తాడని అనుకున్నారు. కానీ చివర కుల్దీప్ యాదవ్ దగ్గర ఒక్క రన్ కానీ పరిగెత్తున్నట్లయితే లాస్ట్లో నువ్వు సింగిల్ కొట్టకపోయినా అట్లీస్ట్ సూపర్ ఓవర్ అయినా వచ్చేది. అలా కూడా కాకుండా అక్కడ రన్ పరిగెత్తకపోవటం వలన ఇవాళ ఒక్క రన్ తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. మేబీ అతని తప్పు అని కూడా కాదు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్గా లేకుండా ఉంటే బాగుండేది అనిపించింది. అతను ఏమనుకున్నాడంటే ఇంత మంచిగా కొట్టగలుగుతున్నాను కదా, ఒక్క 4 అయినా ఒక్క 6 అయినా ఒక్క సింగిల్ అయినా తీలేకపోతానా అని అనుకున్నట్లున్నాడు. కానీ అది బెడిసి కొట్టింది, రివర్స్ అయిపోయి మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ఇంకా అక్షర్ పటేల్ విషయానికే వస్తే అతను చేసిన మిస్టేక్ ఏంటంటే, నిన్న అతను బ్యాటింగ్కి వచ్చే టైంకి రషీద్ ఖాన్ బౌలింగ్కి వచ్చాడు. రషీద్ ఖాన్ చాలా డేంజర్గా బౌలింగ్ చేస్తున్నాడు. అతను వచ్చిన ప్రతి ఓవర్లో కూడా వికెట్ పడుతుంది. అతను నార్మల్ బౌలర్ అయితే కాదు కదా, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ టైంలో ఎలా బౌల్ చేయాలి అతనికి అన్నీ తెలుసు. అలాంటప్పుడు అతను లాస్ట్ ఓవర్ 4వ ఓవర్ వేస్తున్నాడు. అతన్ని కొంచెం జాగ్రత్తగా ఆడి ఒక సింగిలో డాటో వేసి డీల్ చేసేసి తర్వాత ఇంకొక బౌలర్ వచ్చినప్పుడు టార్గెట్ చేసుకుంటే బాగుండేది. కానీ అతని ఓవర్లో నువ్వు కొట్టాలి అని చెప్పి అగ్రెసివ్గా వెళ్ళటం వలన అవుట్ అయిపోవాల్సి వచ్చింది. అట్లా కొంచెం పేషెన్స్తో ఉన్నట్లయితే కొంచెం కొట్టేవాడేమో అనిపించింది. ఆ చిన్న మిస్టేక్ చేశాడు అనిపించింది అక్షర్ పటేల్. ఇకపోతే స్టబ్స్ కూడా ఆడలేకపోతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. కేవలం 7 రన్లు మాత్రమే కొట్టాడు. అయితే స్టబ్స్ బౌలింగ్ కూడా చేస్తాడు. 1 ఓవర్ 2 ఓవర్లు కుల్దీప్ యాదవ్ బాగా ఎక్కువ అయిపోతున్నప్పుడు అతని ప్లేస్లో స్టబ్స్ని తీసుకొచ్చి 1 ఓవర్ వేపిస్తే బాగుండేమో అనిపించింది. మంచి బౌలింగ్ కూడా చేస్తాడు స్టబ్స్, కనీసం అలా అయినా యూజ్ చేసుకుంటే బాగుండి అనిపించింది. నెక్స్ట్ విప్రజ్ నిగమ్ అయితే ఇతను లాస్ట్ ఇయర్ ఎంత అద్భుతంగా బ్యాటింగు బౌలింగు సూపర్గా చేశాడు. కానీ ఈ ఇయర్ అయితే అన్నిట్లో ఫెయిల్ అయిపోతున్నాడు. బౌలింగ్లో ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నాడు, బ్యాటింగ్లో ఓకే నిన్న 12 రన్లు కొట్టాడు. కానీ ఆ 12 రన్లు ఏంటంటే అవి కూడా కొంచెం యూజ్ అయ్యే రన్సేను. ఆ టైంలో కొట్టడం అంత ఈజీ కాదు. కానీ ఇంకా బౌలింగ్ కదా మెయిన్, బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ఇంకా కుల్దీప్ యాదవ్ ఇంకా లాస్ట్లో ఉన్నాడు, తన సంగతి తెలిసిందే. ఇంకా ఇలా ఢిల్లీ వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఇలా జరిగింది. అయితే నెక్స్ట్ మ్యాచ్ అనేది చాలా జాగ్రత్తగా నితీష్ రాణాని పక్కన పెట్టేసి అతని ప్లేస్లో అశుతోష్ శర్మని తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా అభిషేక్ పోరెల్ కూడా మంచిగా ఆడతాడు. ఓపెనింగ్లో అతన్ని తీసుకొచ్చినా కూడా బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. కానీ చూద్దాం నెక్స్ట్ చేంజెస్ చేసుకుంటారా లేక సేమ్ టీమ్ తోటే వస్తారా అని. కానీ కేఎల్ రాహుల్ మాత్రం అద్భుతమైన ఆట ఆడాడు ఈరోజు. ముందు 2 మ్యాచెస్లో కొంచెం ఇబ్బంది పడి వస్తున్నప్పుడు కూడా మళ్ళీ అదే ఎక్కువ క్యారీ చేయకుండా ఇక్కడికి వచ్చి ప్లెజెంట్గా చాలా నీట్గా ఆడాడు.
సెంచరీ కూడా కొట్టుకొని ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. ఓకే, నెక్స్ట్ మ్యాచ్లో ఇంకా ఏమైనా ట్రై చేస్తాడేమో చూద్దాం. ఇలా నిన్న జరిగిన గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో అనూహ్యంగా ఒక్క రన్ తేడాతో ఒకళ్ళు ఓడిపోయి ఒకళ్ళు గెలవటం జరిగింది. ఇలా ఆ మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజేమో కోల్కతా వర్సెస్ లక్నో మ్యాచ్ జరుగుతుంది. దీంట్లో ఎలా ఉంటుంది, లక్నో వాళ్ళు మొన్నలాగే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారా లేదా, లేకుంటే కోల్కతా వాళ్ళు ఏమన్నా ఇంకొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తారా చూద్దాం. నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.